ఈ రోజు నాన్నగారి ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. అలాగే అన్నా. నాతో చెప్పకుండా నాన్నగారిని ఇంటి నుంచి బయటికి ఎక్కడికి పంపించకండి. ఓకే అన్నా, నేను చూసుకుంటాను. తపస్సు, నాన్నగారికి ఏం జరగదు. నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి. భాస్కర్, రే భాస్కర్, వాడే తపస్సు. నన్ను వాడికి బాగా తెలుసు. వైజాగ్ లోకల్ గ్యాంగ్. దీన్ని బట్టి న్యూస్ లీక్ అయి ఉంటుంది. నాన్న, ఏంట్రా ప్రాబ్లం? రిస్క్ ఈ రోజు వద్దు. ఏయ్ మూసుకోరా. భాస్కర్ ఒకసారి ఫోన్ చేసి అడిగి. వద్దంటున్నానా? మగపెళ్ళోరింటికి మనలాంటి బంధువులు చాలా మంది వచ్చారు. అందుకే ఈ రోజే పెళ్లి జరిపించాలని ఆలోచిస్తున్నాను. రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగేది పోస్ట్పోన్ చేయకూడదు. సిచ్యువేషన్ సహకరిస్తుంది. వెయిట్ చేయి. భాస్కర్, లాయర్ ఏమంటున్నాడు రా? హరికృష్ణ చెప్పాడంటే నిజమే ఉంటుంది నాన్న. నేను మీ కొడుకుని, నన్ను నమ్మండి. నమ్మిట్టు చెయ్యి. ఆనందపురం ఆన్ చెన్నై హౌరా హైవే. గుడ్ లక్. గుడ్ లక్ అని చెప్పాను. దేనికి? నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. ఏమండి, ఇండస్ట్రీలో ఎవరికి తెలీదు, ఇంకా ప్రమోషన్ మొదలట్లా, మీకెలా తెలుసు? నా తల్లి చెప్పింది. ఆ? తల్లి ఇదిగో ఇక్కడ కూర్చుంది, పైడి తల్లి. హలో. సీరియస్ గానేనండి. మీరు అనిరుద్ గిటారిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి మీకు ఛాన్స్ దొరికింది. మీకోసం డైరెక్టర్ మధురవాడలో వెయిట్ చేస్తున్నారు. మీరు సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. నమ్మకం లేదంటే తల్లిని మీరే అడగండి. ఇది అనిరుద్కి తెలీదే. ఊరికే అడగండి. మీరు మీ మొబైల్ నుండి క్యాబ్ బుక్ చేశారు. సో మీ మొబైల్ నంబర్ నా ఫోన్కి వచ్చింది. నా ఫోన్లో ట్రూ కాలర్ ఉంది. అదంతా ఓకేనండి, కానీ డైరెక్టర్ మధురవాడ వెయిటింగ్ అది. యాండి, దీనికి ఏమైనా PhD చదవాలా చెప్పండి. బాగా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. సినిమా షూటింగ్స్ చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. వారానికి నేనే 3 ట్రిప్పులు వెళ్తున్నాను. అంతేకాకుండా ఒకరి పేరు, ఫోన్ నంబర్ ఉంటే చాలు, మొత్తం డీటెయిల్స్ లాగేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం. ఏయ్, చల్లగా కూర్చో. సరే, నన్ను చంపడానికి మనుషుల్ని పురమాయించారని నీకెలా తెలుసు? ఆ ఎమ్మెల్యే కార్తికేయ ఏం మాట్లాడాడో మీరే వినండి. చూడండి, రాజకీయం అనేది ఒక యుద్ధం. వరుసగా 3 సార్లు మద్దెల వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో డబ్బు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేనయ్యాను. అయినా ప్రజల మద్దతు ఆ మద్దెల వెంకట్రావుకే ఉంది. వాడి కొడుకు మాణిక్యం రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డాడు. కడుపును పుట్టిన కొడుకుని రాజకీయాల్లోకి దించడం మద్దెల వెంకట్రావుకి ససేమరే ఇష్టం లేదు. కానీ ఆ మాణిక్యం గాడు మహాముదురు. పోయిన కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ అయిపోయాడు. ఇప్పుడు మద్దెల వెంకట్రావే తలుచుకున్నా వాడిని పక్కన పెట్టలేడు. పార్టీ కూడా వాడికే సపోర్టు. అయినప్పటికీ ఈ ఎలక్షన్ లో మద్దెల వెంకట్రావు వాడి కొడుకుని నిలబెట్టడు. స్వయంగా వాడే పోటీ చేస్తాడు. చేస్తే గెలిచి మంత్రి అయిపోతాడు. మనం ఏమీ చేయలేం. రాబోయే ఎలక్షన్స్ లో మద్దెల వెంకట్రావు లేకుండా బరిలోకి వాడు కొడుకు దిగితే మనకు మంచిది.
నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమైందిగా. నేను లేనంటే నా చోటికి మా అబ్బాయి వస్తాడు, వాడిని ఈజీగా గెలవచ్చు. దానికోసమే కార్తికేయ ఇలా ప్లాన్ చేస్తున్నాడని నువ్వు అంటున్నావు. ఉమ్? సరే, ఈ వాయిస్ రికార్డింగ్ నీకు ఎలా దొరికింది? ఎమ్మెల్యే గారికి కారు తోలే డ్రైవరు, అక్కడ పనిచేసే వంట మనిషి నా మనుషులే. ఎందుకురా వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు? వాడో పక్కా లంచగొట్టి వాడి బుద్ధి ఇలాగా ఆలోచిస్తుంది. అందుకని వాడు నన్ను చంపబోతున్నాడని నేనెందుకురా భయపడాలి? మీకే నిజం తెలుసు. ఆ పదవి కోసమో రాజకీయాలు చేయడం కోసం నుంచోట్లేదు. ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. గెలిచి అసెంబ్లీకి వెళితే ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం సాయశక్తిలో నేను పోరాడతాను. నా మంచితనాన్ని ఎవరు మార్చగలరు? అన్నా, నైట్ క్లబ్ లో చెప్పాను కదన్నా, వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేదన్నా. పగటిపూట కాల్ చేయకంటన్నా, రిస్క్. రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. నీరు కార్చే ఫోటో పోస్టర్ ఎవరి కోసం అంటించాలంట. నమ్మకస్తులు ఉన్నారని అడిగారు, నంబర్ ఇచ్చాను. అయ్యగారిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇక్కడున్న వాళ్ళు సరిపోరు, ఇంకా ఎంతమంది ఉన్నా వెంటనే రమ్మను. శ్రీకాకుళం జంక్షన్, విజయనగరం విశాఖపట్నం హైవే. ఎక్స్క్యూజ్ మీ. థ్రిల్లర్ జోనర్, థీమ్ ఆఫ్ స్కారీ. ట్యూన్ ఎప్పుడు విన్నా భయం వేస్తుంది. మీకు వేసిందా? నిజంగా వేసిందా? నైస్. జమునా, ఏమైంది అంకుల్? సడన్ గా కార్ స్టక్ అయి ఆగిపోతుంది. ఏ దారి కనిపించదు. టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ గా మీ నాన్న కారు ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. ఈ రోజు నువ్వు కార్ ని చూస్తున్నప్పుడు మీ నాన్నని చూస్తున్నట్టే ఉంది. మీకు డీజిల్ కావాలా అంకుల్? అవునమ్మా, పంప్ చేసి చూసా, స్టార్ట్ అవ్వట్లేదు. ఎప్పుడు మీ నాన్న దగ్గర ఎక్స్ట్రా డీజిల్ ఉంటుంది. ఇప్పుడు కూడా డీజిల్ ఉంది అంకుల్. మా నాన్న కారే కదా, ఉండండి. సండే ట్రాఫిక్ ఉండదు, వెళ్ళిపోవచ్చు సార్. ఇవ్వమ్మా. జమునా, అంకుల్, ఎయిర్పోర్ట్ కస్టమర్ ఆల్రెడీ లేట్ అయింది. డీజిల్ డబ్బులు గూగుల్ పే చేస్తాను, సరేనా? ముహూర్తానికి లేట్ అవుతోంది. బండి తీస్తావా లేదా?
బ్లడ్ వస్తుంది. అదేం లేదు, డిక్కీ తెరిచేప్పుడు స్టీల్ గీసుకుని దెబ్బ తగిలింది.